నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం ఏమిటంటే మనిషి ప్రకృతిలో పుడతాడు, ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు, ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. అయితే అదే సమయంలో ప్రకృతి రక్షణ కరువైతే దాని ప్రభావం తట్టుకోలేనంత తీవ్రంగా ఉంటుంది. వీటికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంటారు. ప్రకృతి రక్షణకు ఒక ప్రత్యేక రక్షణ రోజు ఉండాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఇలా నిర్ణయించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికి పండుగ లాంటిది. పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ చోట సమావేశమై భూమికి హానికరమైన కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాలపై పట్ల తీర్మానాలు చేస్తాయి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ప్రాధాన్యాన్ని వివరిస్తారు. నానాటికి పెరిగిపోతున్న జనాభా కారణంగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంటు రోడ్లు తారు రోడ్లతో మట్టి అన్నదే కరుమరుగైపోయింది. భూమిలోనికి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా అయిపోయింది. ఇక భూమికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారింది. పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. ఎవరో రావాలి ఏదో చేయాలి అనే చందంగా కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ నేనొక్కడినే కదా అనుకుంటే పెను మార్పులు సాధ్యం కాదు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని పరిరక్షిస్తుందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.